యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. నేను కూడా తల్లిని అయితే బాగుండును అని అనిపిస్తుంది కొంతమందికి. తర్వాత అవుతారు భవిష్యత్తులో. కనుక ఒక తల్లిగా చాలా బాధ్యత మీ మీద ఉందనే విషయాన్ని గుర్తించాలి. తల్లి బిడ్డను పెంచే విధానాన్ని బట్టి ఒక తిమోతి, ఒక సమూయేలు, అలాగే మోషే మనకు కనబడుతూ ఉన్నారు. కనుక మీ మీద చాలా బాధ్యత ఉంది. ఈ బాధ్యతను మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మీరు గుర్తించాలి. వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి ఎలాగ ఆలోచిస్తున్నారో మొదట వాళ్ళ ఆత్మరక్షణ గురించి మీరు కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు ఏంటంటే పరిశుద్ధ అగస్టిన్. ఆయన అంటాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను దేవుని సన్నిధిలోకి కొట్టుకొని వచ్చాను అన్నాడు. హల్లెలూయా. పాపములో బ్రతికినటువంటి అగస్టిన్. ఆ తర్వాత ఆయన పేరు ఎలా మార్చబడిందంటే పరిశుద్ధ అగస్టిన్గా మార్చబడింది. ఈరోజు ఎంతమంది పిల్లల జీవితాలు అలా మార్చబడే అవకాశం మనం చూడగలుగుతాము. నిజంగా అలాంటి ఒక అవకాశం పొందగలిగితే, అలాంటి ఒక సాక్ష్యాన్ని బిడ్డల గురించి వినగలిగితే, ఆ తల్లి కన్నీరు నిజంగా ఆనంద బాష్పాలే. దేవునికి స్తోత్రం. గుండె నిండా యేసు ఉంటే చెప్పండి, కన్నీళ్ళే ముత్యాలు అట. కన్నీళ్ళే ముత్యాలు అంటే అర్థం ఏంటి? ముత్యాలు చాలా విలువైనవి. యేసయ్య హృదయంలో నిండగా మన హృదయం లోపల నుంచి వచ్చే కన్నీరు ముత్యాల కంటే విలువైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, నేను వచ్చే సమయానికి పాస్టర్ గారు మీకు చెప్తున్న మాటల్లో ఒక మాట నా హృదయాన్ని తట్టింది. ఆ మాట ఏంటంటే ఓపిక, ఓర్మి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. 3వ వచనం, మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకయో ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపామయుడైనటువంటి మా దేవ, ఇంతవరకు ఈ తల్లుల దినోత్సవం సందర్భంగా పాటలు, ప్రార్థనలు, తండ్రి వాక్యము, నైనా కొన్ని హెచ్చరిక మాటలు ప్రభువా మీరు వినిపింపచేసినందును బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ వాక్యం దగ్గరకు మేము వస్తున్నప్పుడు ప్రతిసారి కూడా మా హృదయాన్ని మీరు దర్శిస్తున్నారు ప్రభువా. మా హృదయ అంతరంగ స్థితిని మీరు మారుస్తున్నారు తండ్రి. దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అని రాయబడి ఉంది. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము కూడా నైనా మరుగు లేకుండా స్పష్టముగా తేటగా కనబడుతుందని రాయబడి ఉంది. కనుక అందరి హృదయాలను ఎరిగిన దేవుడు నాయన, ఈ దినం మరొక్కసారి నాతో మాతో కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తర్వాత 12వ అధ్యాయంలో దేవుడు ఓర్పును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపుగా పరిశుద్ధ గ్రంథంలో ఈ ఓర్పు అనేది ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి ఉండవలసినటువంటి లక్షణం. ఈ ఓర్పు అనేది ఎక్కడ అవసరమవుతుందంటే కష్టం దగ్గర. ఓర్పు అనేది ఎదురు చూసి ఇంకా మనం పొందలేనటువంటి మేలు దగ్గర. ఇంకా చెప్పాలనంటే ఎవరో రక్షణ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు ఇంకా వ్యతిరేకంగానే ఉన్నారు, ఇంకా తిరుగుబాటు తత్వంతోనే ఉన్నారు, ఇంకా వాళ్ళలో మార్పు ఏమీ చూడలేకపోతున్నాం. అలాంటి టైంలో మనం ఏమనుకుంటామంటే నా కన్నీరు ఏమైపోతుంది, నా ప్రార్థన ఏమైపోతుంది, నా ఉపవాసం ఏమైపోతుంది, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, అసలు ఎందుకు దేవుడు ఆయన జవాబు ఇవ్వట్లేదు అనే విషయం దగ్గర కొన్నిసార్లు ఏమైపోతాయి అంటే మన ప్రాణాలు విసిగిపోతాయి. అందుకనే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:15లో ప్రభు 2 మాటలు చెప్పారు. ఏమనంటే మీరు విసుగక నిత్యము ఏం చేయండి అంటే ప్రార్థన చేయుచుండవలెను. చెప్పండి, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. తర్వాత 2వ మాట ఏంటంటే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:15 మనం చూస్తే అక్కడ రాయబడుతూ ఉన్న మాట ఏంటో తెలుసా? ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. ఎడతెగక ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఇంటి నిర్మాణం చేపట్టేమో ఇల్లు పూర్తయ్యే వరకు కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఓపికతో మనం కనిపెట్టాలి.
దానికి ఏమేమి ఇంకా చేయాలో, ఇంకా ఏం చేయాలో, ఇంకా ఏం తీసుకురావాలో, ఇంకా ఎవరు ఏ రీతిగా ప్రియులరా అక్కడ పని చేయాల్సి ఉందో అంతా ఓపికతో చేయాలి. గబగబా ఏదో 2 ఆకులు నేసేద్దామంటే ఇది తాటాకి పాకైనా కూడా దానికి కూడా కావాల్సినవి చాలా ఉంటాయి. ఏమంటే కొంతకాలం పాకల్లోనే ఉన్నాం కాబట్టి మనకు తెలుసు. తర్వాత ప్రియులారా గమనించండి, ఆ ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత అప్పుడు అనుకుంటాం ఏంటంటే, అమ్మయ్యా దీనికోసం ఎంత కష్టపడ్డాను, ఈ కలప తేవడానికి ఎంత కష్టపడ్డాను, అది కోయించే దగ్గర ఎంత ఇబ్బంది అయిందో, ఆ డబ్బుల విషయంలో ఎంత ఇబ్బంది అయిందో, పనివారి విషయంలో ఎంత ఇబ్బంది అయిందో, ఇలాగున అన్ని రకాలుగా కూడా మనం తలంచుకొని నిజంగా దేవుడే నాకు సహాయం చేశాడని చెప్పి ఆ రోజు మనం ఏం చేస్తాం తెలుసా, కొంచెం మనం హాయిగా ఊపిరి పీల్చుకుంటాం. దేవునికి స్తోత్రం. అంతతోనే అయిపోయిందా? కొద్ది రోజులు అయ్యేటప్పటికల్లా ఏమవుతుందంటే ఎవరికో ఇవ్వాల్సి ఉంటాం. ఆ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు వచ్చి, ఏమయ్యా మరి ఇన్ని రోజులు ఒకవేళ నువ్వు ఇంకా ఇల్లు కట్టుకుంటున్నావు, ఇంట్లోకి ఇంకా రాలేదు అని ఊరుకున్నావు, మరి ఇన్ని రోజులు నీ వైపు చూస్తున్నాము కానీ నువ్వు ఇంకా కట్టలేదు, కడతానండి అని చెప్పి ప్రియులారా వాళ్ళకి చెప్తూ వస్తాం. ఒకటి కాదండి, జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితి దగ్గర ఓపిక కావాలి. భార్యాభర్తల మధ్యలో ఓపిక కావాలి. కొన్నిసార్లు భార్యను భర్త ఓర్చుకోవాలి, భర్తను భార్య ఓర్చుకోవాలి, భార్యను భర్త ఓర్చుకోవాలి, భార్య భర్తను ఓర్చుకోవాలి, భర్త భార్యను ఓర్చుకోవాలి. ఈ ఓరిమి అనేది ఎప్పుడైతే కోల్పోతామో అక్కడ ఏమవుతుంది అంటే అప్పుడే గొడవలు మొదలవుతాయి, అప్పుడే పంతాలు మొదలవుతాయి, అప్పుడే పట్టింపులు మొదలవుతాయి. ఈ పట్టింపులతోనే భార్య ఇలాగొచ్చి ప్రభు బల్ల తీసుకుంటే, భర్త అలాగొచ్చి ప్రభు బల్ల తీసుకుంటే ఒకరి ముఖాలొకళ్ళు చూసుకునే పరిస్థితి లేదు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడమే తప్ప మన జీవితాలను బట్టి ఆయన ఏమీ సంతోషించడు. ఇక్కడున్న భార్య భర్తల్లో ఎవరిలోనైనా ఓపిక నశించినట్లయితే మీరు వెంటనే దిద్దుబాటు చేసుకోవాలి, ఓరిమి తెచ్చుకోవాలి, కానీ ఓపిక ఏమాత్రం కూడా కోల్పోకూడదు. ఈరోజు మన జీవితాల్లో చూస్తే దేవుడు ఎంతగా మనల్ని ఓర్చుకున్నాడండి. ఇక్కడ ఒక మాట చూస్తే, మీరు అలసట పడక మీ ప్రాణములు విసుగకయి ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడా, కొంత ఓర్చుకున్నాడా? ఆయన అంతా ఓర్చుకున్నాడా, కొంత ఓర్చుకున్నాడా? పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంటే ఏంటండి? మొదట ఏం చేశారంటే ఆయనను చాలా దూషించి మాట్లాడారు. తర్వాత ఆయన దేవత్వాన్ని కూడా తిరస్కరించి మాట్లాడారు. నువ్వు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుడు అయితే నిజంగా నీవు కిందకి దిగు, అప్పుడు మేము నమ్ముతాము అని అన్నారు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? అంతకంటే ఎక్కువగా నీ భర్త నిన్ను మాట్లాడా, నీ భార్య నిన్ను మాట్లాడగలదా? ఒకసారి ఆలోచించండి. అంత తిరస్కారం అంతా వచ్చుకొని నీకు నాకు రక్షణ ఇస్తే మనమేంటంటే ఒక తిరుగుబాటు తత్వముగా తయారవుతున్నాము ఈరోజు. దయచేసి గమనించండి, ఈ కాపురాల దగ్గర చాలా ఓర్పు కావాలి, చాలా ఓర్పు కావాలి. చేసే ప్రతి విషయం దగ్గర కూడా మనం ఆలోచించుకుంటే ఓర్పు అనేది చాలా అవసరం. భార్య భర్తల మధ్య ఓర్పు లేనప్పుడు వచ్చే గొడవల దగ్గర పిల్లలు ఏమవుతారో తెలుసా? పిల్లల మనస్సులు చాలా చెదిరిపోయే అవకాశం ఉంది. ఆ పిల్లలకు పుట్టినరోజులు చేస్తాం, ఆ పిల్లలకు చదువులు ఫీజులు కడతాం, ఆ పిల్లలకు అనారోగ్యం వచ్చిందంటే పరిగెత్తుకుని భుజాన్ని వేసుకుని భర్త భార్యలు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. కానీ అదే బిడ్డల ఎదుట ఓరిమి లేకుండా ఒకరినొకరు నిందించుకునే దగ్గర, ఒకరితో ఒకరు మాట్లాడుకునేటువంటి మాటల దగ్గర, మా అమ్మని ఏంటి మా నాన్న ఇలాగంటున్నాడు, మా నాన్న ఏంటి మా అమ్మ ఇలాగంటుంది అనుకునే పరిస్థితులు ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా వారి మనసులు ఏమవుతాయో తెలుసా? దేవుని మీద నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? ఎందుకంటే మనమే మన పిల్లలకు ఒక మంచి మాదిరిగా కనబడాలి. యేసయ్య ఓర్చుకున్నాడు, కానీ మనం ఓర్చుకోలేకుండా ఎక్కడికక్కడ ఏమవుతామంటే, ఒకవేళ నేను మీకు చెప్తున్నాను, ఒకవేళ పిల్లల ఎదురుగా ప్రియులారా మీకు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఒకరిని ఒకరు ఏమండి తప్పుకుంటే మంచిది. అంతేగాని వాళ్ళ ఎదురుగా ఒక మాట నువ్వని, ఒక మాట నీ భర్త అంటే, ఎవరి రక్షణ కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో వాళ్ళ రక్షణకు దూరం అయిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఈరోజు ఆలోచించుకోండి. అర్థమవుతుందా? ఏ మాటను మాట్లాడుతున్నావో పిల్లలు వింటున్నటువంటి దగ్గర చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఓర్పు అనేది లేకుండా ప్రియులారా ఈ రోజు దాకా మనం ఉండలేము. నిజంగా ఈ రోజు దాకా వచ్చామంటే ఓర్చుకోవడాన్ని బట్టి వచ్చాం. దేవునికి స్తోత్రం. అంతకంటే మించి నిన్ను ఓర్చుకున్నాడు, నీ భర్తను ఓర్చుకున్నాడు యేసయ్య. ఏమంటే యేసయ్య కంటే పరిశుద్ధులమా? మనం యేసయ్య కంటే పరిశుద్ధులమా? ఎప్పుడైతే ఓర్పు నశిస్తుందో అప్పుడు ఏమని ప్రార్థన చేస్తామో తెలుసా? దేవా నన్ను చంపేయి, లేకపోతే నేనే ప్రాణం తీసేసుకుంటాను. ఏమండి? నేనే ప్రాణం తీసేసుకుంటాను. రెండూ తప్పే, రెండూ తప్పే. ఎందుకు రెండూ తప్పంటే, నీవు నీ అంతటి నువ్వు పుట్టలేదు కనుక పుట్టించినటువంటి దేవుడు నిన్ను ఉంచేంత వరకు కూడా నువ్వు ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుడు ప్రియులారా నిన్ను ప్రేమించి నీకంటూ ఒక జీవితాన్ని ఇచ్చి భూమి మీద ఉంచాడో, సుఖంగా బ్రతకడం కోసం జీవితం కాదండి, కష్టము సుఖము రెండూ కలిసే ఉంటాయి జీవితంలో. సమృద్ధి లేమి రెండూ కలిసే ఉంటాయి జీవితంలో. ఆరోగ్యము అనారోగ్యము రెండూ కలిసే ఉంటాయి జీవితంలో. అర్థమవుతుందా? మనుషుల యొక్క గౌరవాలు ఉంటాయి, మనుషుల యొక్క తిరస్కారాలు ఉంటాయి జీవితంలో.
ఈరోజు ఎవరో కనపరిచారని బతుకుదాం అనుకుంటే, రేపొద్దున ఎవరో తృణీకరించారని నీ జీవితాన్ని పాడు చేసుకుందాం అనుకుంటే, దానికి నువ్వే బాధ్యుడు అవుతావు, బాధ్యురాలు అవుతావు. చూడండి, ఓర్పుకు సరి అయినటువంటి ఆ మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా? ప్రభువుని నమ్ముకున్నావా? నమ్ముకున్నారా లేదా ప్రభుని? మనం ప్రభువుని నమ్ముకున్నామా లేదా? అమ్మా, నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి ఒకసారి. చెప్పిన పేర్లు చెప్పినా మీకు, నిద్రపోతున్న పేర్లు చెప్పినా? యూట్యూబ్లో కూడా ఉండిపోతాయి మీ పేర్లు, నేను చెప్తున్నా. వాళ్ళు కూడా అంటారు, వాళ్ళు ఎవరోనంట ఆవిడ అప్పుడే నిద్రపోవాలా అని వాళ్ళు కూడా అనుకుంటారు. అవసరమైతే కామెంట్లు కూడా పెడతారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఓకే, ఓర్పు అనేది అవసరం. ఇక్కడికి వచ్చిన తర్వాతే మీకు ఓర్పు అనేది లేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం నిజంగా ఆలోచిస్తే. కొంతమంది ఎంత ఓర్చుకుంటారో ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, కొంతమంది ఓర్చుకుని నేను ఇంకా ఓర్చుకోలేకపోతున్నానండి, మీరు ఏం చెప్పినా కూడా నా వల్ల కాదండి అన్న పరిస్థితి దగ్గర నిజంగా ఏం చెప్పాలో అర్థం కాదు. అర్థమవుతుందా? పిల్లలను తల్లిదండ్రులు ఓర్చుకోబట్టి పిల్లలు ఇప్పుడు దాకా పెరిగారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఏమేమి ఓర్చుకోలేకుండా లేమండి పాస్టర్ గారు. ఎంతైనా మీరు పెద్దోళ్ళు కాబట్టి పెద్దోళ్ళ పక్షంగా మాట్లాడుతున్నారని పిల్లలు ఏమనుకుంటున్నారంటే, మా గురించి ఏమైనా ఒక మాట అయినా చెప్తారేమో అని ఎదురు చూస్తున్నారు. పిల్లలు కూడా మమ్మల్ని ఓర్చుకుంటారు, నిజమే, దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళు ఓర్చుకునేదానికి మనం ఓర్చుకునేదానికి ఏమంటే గుడ్డుకు పిల్లకు ఉన్నంత తేడా. అర్థమైందా మీకు నేను చెప్పింది? గుడ్డుకు పిల్లకు ఉన్నటువంటి తేడా. ఏమంటే గుడ్డు ఎలాగ ఉంటుంది అంటే గుండ్రంగా ఉంటుంది, పిల్ల ఎలాగుంటుంది? పిల్ల ఎలాగుంటుంది? దానికి ఒక రూపం ఉంటుంది, చక్కగా చిన్న చిన్న రెక్కలు ఉంటాయి, ఏకలు ఉంటాయి, చూడడానికి ఒక ఆకారం ఉంటుంది. ఏమంటే ఆకారం లేని గుడ్డు ఓర్చుకుంటుంది, ఆకారం వచ్చినటువంటి పిల్ల కూడా ఓర్చుకుంటుంది. అలా ఉంటుంది అనమాట ఓర్పు అంటే. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మీరు ఓర్చుకుంటున్నారు, కానీ ఇంకా మీరు గుడ్డే. ఇంకా మీకు ఒక స్థాయి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాకంటే మా తల్లిదండ్రులకి ఎక్కువ తెలుసు అనుకోవాలి. ఇంకో మాట చెప్పిన, ప్రభువు ఓర్చుకుంటున్నాడు, కానీ సాతాను మనల్ని ఓర్చుకోనివ్వకుండా అసహనములోనికి నడిపిస్తాడు. ఈరోజు చాలా విషయాలు ఇలాగే జరుగుతున్నాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ప్రియులారా, ఓర్మి కలిగినటువంటి భక్తులను మన ముందు ఉంచాడు. మనం కూడా ఏం చేయడానికి? ఓర్చుకోవడం నేర్చుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఏం నేర్చుకోవడానికి? ఓర్చుకోవడం నేర్చుకోవడానికి. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఓర్చుకోవడం కాదు, మార్చుకోవాలి. ఓర్చుకున్న తర్వాత ఏం చేయాలి? నేర్చుకొని మార్చుకోవాలి. ఆ మార్పు కోసమే క్రైస్తవ జీవితం. ఎప్పటిదాకా మనం ఓర్చుకోవడం అంటే, నేను ఇంకో మాట చెప్తున్నాను మీకు. క్రైస్తవ ప్రమాణాల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రమాణం ఉంటుంది. ఏమన్నా తెలుసా? మరణము వరకు, జీవితాంతము వరకు. దేవునికి స్తోత్రం. ఎక్కడి వరకును? వ్యాధి యందు, ఆరోగ్యమందు. అర్థమైందా? కలిమి యందు, లేమి యందు మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని సంరక్షించి కాదు, మిమ్మల్ని ప్రేమించి మీకు లోబడి, అర్థమవుతుందా, జీవితకాలం అంతయు కూడా మీకే భార్య అయ్యుందును అని ప్రమాణం ఉంటుంది. ఇప్పుడు ఎంతకాలం ఓర్చుకుంటామని? మాట అయితే అనేసాం, కానీ రోజు కూడా ఓర్చుకోలేకపోవడమే. ఏమంటే మంచినీళ్ళు పెట్టలేదు అనుకోండి, లేకపోతే తెమ్మన్నా మాంసం తేలేదనుకోండి, తెమ్మన్నా ఊరగాయ, ఇప్పుడు ఊరగాయ టైం కాబట్టి ఆవకాయ కాయలు లేకపోతే మాగాయ కాయలు తేపోయామనుకోండి, ఎలా ఉంటుంది? సమయానికి మాత్రం పచ్చడి అడుగుతారు, కానీ పచ్చడి పెట్టడానికి మీరు ఏ కావాలో అవన్నీ మీరు సహకరించరు. ఎలా ఓర్చుకోవాలి నిజంగా? ఎంత కష్టం ఏమండి? మీకు అంత దాకా అక్కర్లేదు. ఈ మధ్యలో జరిగినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు వింటారు మీరు గ్యారంటీగా. ఈ మధ్యలో జరిగినాయి అన్నాను కదా, అంటే మీ మధ్యలో జరిగినాయి మాత్రం కాదు, మీ మధ్యలో జరిగినాయి కూడా నా హృదయం నిండా చాలా ఉంటాయి, కానీ అవి చెప్పను. అవి యేసయ్య దగ్గరే చెప్తాను. ఓకే, గమనించండి. ఒక భార్య భర్త కోసం మాంసం కూర వండలేదన్నట, గొడవ పెట్టాడట భర్త. మరి ఆయన తేకే వండలేదో, తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మగారు, లేకపోతే ఇంకో కూర ఏమన్నా వండిందో తెలియదు. ఏమండి, మొత్తానికి ఏమైంది అని అంటే, గొడవ పెరిగింది. చివరికి ఈ భార్య భర్తను చంపేసింది. సంతోషంగా ఉందా మీకు? ఇప్పుడు ఎవరికైనా సంతోషం అది? ఏంటి, మాంసం కూర లేకపోతే మాంసం కూర గురించి గొడవెట్టుకోవడం ఏంటి? ఆ గొడవెట్టుకున్నటువంటి దాంట్లో మార్గం తప్పి, లేకపోతే అసహనానికి గురైపోయి, ఈ మనిషితో నేను ఇంకా ఎంతకాలం వేగను అని చెప్పి చంపేస్తుందా? క్రైస్తవ జీవితంలో ప్రమాణం ఎంతవరకు అంటే జీవితాంతం వరకు. మీరు ఇంకా చాలా తెలివైన వాళ్ళు. అబ్బాయి మేము యేసు ప్రభువులో పెళ్లి చేసుకోలేదండి అనొచ్చు, ప్రభువునందు మేము పెళ్లి చేసుకోలేదండి అనొచ్చు. అంటే ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? అయితే మీ ఇద్దరు భార్య భర్తలు వచ్చి ఇక్కడ క్రైస్తవ పద్ధతిలో మళ్ళీ మీకు పెళ్లి చేయాలా? అవసరం లేదు. అర్థమైందా? వివాహ బంధం అనేది ఎక్కడైనా దేవుడు ఏర్పాటు చేసిందే. దేవునికి స్తోత్రం. ఎందుకు ఏర్పాటు చేసాడు ఆ బంధాన్ని అని అంటే, జీవితాన్ని పంచుకోవడానికి. కష్టమైన, నష్టమైన, వ్యాధైన, అనారోగ్యమైన, శ్రమైన, సుఖమైన. ఎప్పటిదాకా అంటే మరణం దాకా.
అర్థమవుతుందా? మరణము దాకా ఈ యాత్ర కొనసాగించాల్సిందే, ఈ యాత్ర ఈదాల్సిందే, ఈ ఈత. ఏమండి? ఈ జీవిత ఈత ఈద లేకున్నాను అంటాడు ఒక మహాభక్తుడు. ఏమండి? ఈ జీవిత ఈత ఈదడం కష్టమే, ఈత ఈదడం కష్టమే కానీ ఈదాల్సిందే. ఇంకోటి చెప్పనా మీకు, ఈత వచ్చినా రాకపోయినా ఈదే వాడికి మాత్రం ప్రమాదం తప్పుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకేం తెలిసినా తెలియకపోయినా దేవుని మీద ఆనుకుని, దేవుని మీద నువ్వు ఆధారపడుతూ దేవుని సహాయం కోరుకుంటే ఆయనే మీ కాపురాన్ని కొనసాగింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే పెళ్ళి అయ్యేంత వరకు దేవుడిని మధ్యలో పెట్టుకుంటారు, తర్వాత దేవుడిని పక్కన పెడతారు. వీళ్ళిద్దరూ కూడా ఏమంటే ఒకరినొకరు నిందించుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు గాయపరచుకోవడం, ఒకరితో ఒకరు సరైనటువంటి రీతిలో సంభాషణ చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితుల దగ్గర నేను మీకు చెప్తున్నాను, అపవాది మనలో అసహనాన్ని తీసుకొస్తాడు, పరిశుద్ధాత్ముడు మనలో దీర్ఘశాంతాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆత్మఫలం ఏమనగా, ఇంతకుముందు ఇక్కడ గోడ ఉండేది, గోడ మీద ఏముండేవి? శరీర కార్యాలు, ఆత్మఫలం ఉండేది. ఇప్పుడు ఆత్మఫలం మాత్రమే ఉంది ఇక్కడ. చూసారా? ఉందా లేదా? ఉందా లేదా? ఏముంది ఆత్మఫలంలో? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అంటే ఓర్పే, ఇంకంతకంటే వేరే మాట ఏం లేదు. దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అనే దానికి లాంగ్ సఫరింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే చాలా కాలం ఓర్చుకోవడం. అంతేగాని ఈవేళకి ఈవేళ ఇప్పటికిప్పుడు ఏదో తేల్చేసుకుందాం అనుకోవడం కాదు. ఆత్మఫలం ఏంటంటే దీర్ఘశాంతం. మీకు మాట చెప్పిన, నోవహు ఓడ కడుతున్నాడు. ఓడ కట్టేటప్పుడు అందరూ వచ్చేసి, ఏం కడుతున్నావయ్యా వాడ అనలేదు ఎవరు. ఎంత విధేయుడు అయ్యా నిజంగా దేవునికి నువ్వు. దేవుని మాటకి ఎంత విధేయత చూపించేవాడు నేను ఒక్కడనే చూసాం మేము. నిన్ను చూసి మేము విధేయత నేర్చుకున్నామన్న వాళ్ళు ఒకళ్ళు లేరు. అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఎగతాళి చేస్తున్నారట. ఏంటంటే నోవహు తాతకే కొంచెం తెలివి ఎక్కువైపోయి వర్షం వస్తుందంట. అసలు వర్షమే ఎప్పుడు మేము చూడలేదు, అలాంటిది 40 రాత్రులు 40 పగళ్ళు ఈ ప్రళయముగా వర్షం వస్తుందట. అసలు ఎవడైనా నమ్ముతాడండి? ఎవడైనా నమ్ముతాడా? ఎటకారం చేస్తూ, హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ నోవహును దూషణగా మాట్లాడుతుంటే, దేవుని మాట ప్రకారంగా జరిగిస్తున్నటువంటి నోవహుకు జరిగినటువంటిది ఏంటో తెలుసా? తిరస్కారము. దేవుని మాట ప్రకారంగా ఓడ కడుతున్నటువంటి నోవహుకు ఎదురైంది ఏంటంటే ఎగతాళి. నోవహుకు ఒకళ్ళు సపోర్ట్ చేశారు, తన భార్య. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకెవరు? తన కొడుకులు. తర్వాత కోడళ్ళు. 8 మందే సపోర్ట్, 7గురే సపోర్టు. నోవహుతో కలిసి 8 మంది. ఇక మిగిలిన వాళ్ళంతా ఒక రకం, వీళ్ళు 8 మంది మాత్రమే ఒక గుంపు. అందరికీ భిన్నముగా నడుచుకునే వాళ్ళు వీళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? నిద్రపోయే వాళ్ళు మెలకువలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఈ అవకాశాన్ని ఇచ్చారు. దేవుడు మనల్ని ప్రేమించి ఆ వెనకాల అక్కడ కుర్చీలు ఇవ్వండి, వెనకాల కుర్చీలు. దయచేసి గమనించండి ప్రియులారా, మన జీవితము చాలా శ్రేష్టమైంది. చాలా ఓపికతో చేయాలండి ప్రతిదీ కూడా. చదువు ఓపికతో చదవాలి, అప్పుడు కానీ దాంట్లో మనం మంచి మార్కులు తెచ్చుకొని ఒక ఉన్నత స్థితిలోనికి మనం రాలేం. రెండో విషయం చెప్తున్నాను, చాలా ఓపికతో కుటుంబ జీవితాన్ని కాపాడుకోవాలి. సరే, కొంతమంది జీవితంలో భర్త చనిపోయారు, వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు, ఉన్నటువంటి కూతురు కొడుకో ఉన్నారు. ఏమండి? వీళ్ళతోటి అంత సులువుగా ఏమీ నడదు. అర్థమవుతుందా? మా నాన్న ఉంటే అంటాడు, అసలు ఉన్నప్పుడు సరిగా వినగానే మా నాన్న ఉంటే అంటాడు మాటికి. లేదా అమ్మాయి అంటది, మా నాన్న ఉంటే ఇలా ఉండునా, మా నాన్న ఉంటే ఇలాగా చేసినా అంటది. కానీ నిజానికి నాన్న ఉన్నప్పుడు లేని గౌరవం పోయాకనే వచ్చేస్తుంది గౌరవం అంతా. అని ఇక్కడ చాలా సహనం అవసరం, చాలా ఓర్పు అవసరం. దేవుడు ఇంకా ఎందుకు నిన్ను ఉంచాడు అని అంటే ఆయనను ఆ స్థితిలో మహిమపరచడానికి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. దయచేసి గమనించండి ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 23, 24 వచనాల్లో 24వ వచనం చదవండి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలో అంటే ఏ స్థితి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? సంసార జీవితంలో ఉన్న వాళ్ళ గురించి. సంసార జీవితంలో భర్త వెళ్ళిపోయి భార్య ఉండిపోయినా, భార్య వెళ్ళిపోయి భర్త ఉండిపోయినా, ఏ స్థితిలోనైతే ఆ స్థితిలో, కొంతమందికి అయితే పెళ్ళే చేసుకోకుండా ఉండిపోయిన స్థితిలో, ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట కూడా మనం ఆలోచన చేస్తే, దేవునితో సహవాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోల్ చక్కగా ప్లే చేయగలిగారు. వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికను ఖచ్చితంగా నెరవేర్చగలిగారు. ప్రియులారా గమనించండి, మరొక మాట కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఒకవేళ సంసార జీవితం కలిగిన భార్యాభర్తలుగా ఉంటే వాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఒకరి ఎడల వారి ధర్మాలు వారి ఒకరి ఎడల ఒకరు జరపాలి, నడపాలి అని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ చాలా ఓపిక అవసరం. ఒకసారి భార్య బలహీనమైతే భర్త భార్యను చూసుకోవాలి. ఏంటంటే భార్య బలహీనమైతే భర్త భార్యను చూసుకోవాలి.
భర్త బలహీనమైతే భార్య భర్తను చూసుకోవాలి. సంసార ధర్మం అనేది చాలా ప్రత్యేకమైంది. సంసార ధర్మం అనే దాన్ని నిర్వహించవలసిన బాధ్యత పెళ్ళయినటువంటి క్రీస్తునందు ఉన్నటువంటి భార్య భర్తల జీవితంలో ఖచ్చితంగా ప్రియులారా మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఓపిక అవసరం. ఏదైనా చిన్న సమస్య వచ్చినా, ఏదైనా చిన్న బలహీనత కలిగినా, ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా ఒకరినొకరు నిందించుకుంటూ ఉండకూడదు. లేకపోతే భర్త ఏదో అన్నాడు కదా అని అమ్మగారింటికి వెళ్ళిపోదాం అనుకోకూడదు. అర్థమైందా? ఇది చాలా రేర్గా ఎక్కువగా జరుగుతున్నటువంటి విషయం. మనం గమనించాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. చీటికి మాటికి వెంటనే ఫోన్ చేసి ఇదిగో మా ఆయన ఇలా చేస్తున్నాడు, మా ఆయన ఇలాగ అన్నాడు, ఇదిగో ఏమీ తేటలేదు, అది ఇది అని చెప్పి కొంతమంది ఫోన్లు చేసేసి ఇంటికి ఎక్కడికే అమ్మా నాన్నకి ఫోన్ చేసేసి ఏంటో అసలు ఫోన్లు లేనప్పుడు ఏం చేసేవారు? ఫోన్లు లేనప్పుడు ఏం చేసేవారు అని అంటే ఓర్చుకునేవారు. అవసరమైతే ఆ ఊరు వెళ్ళాలంటే కొంచెం టైం పట్టింది కాబట్టి ఈలోగా ఈ నడకలోనే మొత్తానికి ఈ ఆలోచనలన్నీ తారుమారైపోయి ఉండి దేవునికి స్తోత్రం అని ఇక్కడ మీరు గమనించాలి. ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యం. నోవహు ఓర్పు కలిగి ఓడ కట్టాడు. జలప్రలయము నుంచి ప్రజలందరూ తప్పించుకోవడానికి మార్గం సిద్ధపరిచాడు. కానీ ప్రజలెవ్వరూ కూడా దాన్ని అంగీకరించలేదు. ఎవరు అంగీకరించారంటే నోవహు భార్య, నోవహు యొక్క 3 కొడుకులు, 3 కోడళ్ళు, వాళ్ళు మాత్రమే అంగీకరించి వాడిలోకి వచ్చారు. ఇంకొక మాట కూడా ఆలోచిస్తే చాలా ఓపిక అవసరం. ప్రభువు తీర్పును ఆయన ప్రకటించాడు. ఆ తీర్పును ప్రియులారా ఆయన నెరవేర్చే దగ్గర నిజంగా ఆలోచన చేస్తే చాలా ఓపికతో నోవహు కనిపెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా నోవహు కంటే దీర్ఘశాంతముతో ఆయన 120 సంవత్సరాలు టైం ఇచ్చాడు. మనం 120 కాదు, 12 రోజులు కూడా టైం ఇవ్వం. ఇంకా చెప్పాలంటే కొంతమంది 12 నిమిషాలు కూడా టైం ఇవ్వరు, 12 రోజులు కూడా టైం ఇవ్వరు. కానీ ఈరోజు గమనించండి, ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యం. ఓర్పు ఉంటే ఒక వ్యక్తిని రక్షించగలుగుతాం. ఓర్పు ఉంటే కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాం. ఓర్పు ఉంటే ఒక వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం. ఒక వ్యవస్థను నిర్వహించడానికి ఓర్పు అనేది చాలా అవసరం. అంతదాకా ఎందుకు, ఓర్పుకు సరైనటువంటి మన లోక సంబంధంగా మనం చూస్తే ఒక రైతును చూపించాడు దేవుడు. రైతున్నాడు. ఆ రైతు విత్తనము వేయడానికి ఆ నేలను సిద్ధపరిచిన దగ్గర నుంచి విత్తనం పంట తన చేతికి వచ్చే వరకు కూడా ఎంత ఓపికతో పనిచేయాలండి. పర్లేదు ఇంకా చక్కగా ఆ మోన తొడిగింది అనుకుంటాడు. ఈలోగానే అక్కడక్కడ కలుపు ఎక్కువైపోయినట్టుగా కనబడుతుంది. ముందేం చేయాలి? అప్పుడు మోనలన్నీ లాగేస్తారు. మొత్తం ఏం చేస్తారు? కలుపు అంతా ఓపికగా తీయాలి. మేము ఇంచుమించుగా 4 సార్లు తీయించేవాళ్ళం కలుపు. అంత కలుపు ఉంటుంది. ఎందుకంటే ఈ భూమిని ఉండేది ఎక్కువ కలుపే. కాబట్టి ఆ కలుపు తీయడం దగ్గర అది అయిపోయిందా, ఆ తర్వాత అది మళ్ళీ బలం పొందుకోవడానికి దానికి కావాల్సిన ఎరువులు వేయాలి. ఎరువులు వేసిన తర్వాత ప్రతీది కూడా చేసి చివరికి చేతికి పంట వచ్చినట్టు అటువంటి ఆ సమయం దాకా కూడా ఓర్పుతో ఎదురు చూడాలి. నేను ఒక మాట చెప్తున్నాను, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, దేవుణ్ణే వెంబడిస్తున్నాను, నాకు దేవుడు ఇంకా కార్యం చేయలేదు అనుకునేటువంటి కొన్ని సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. కానీ ఇక్కడ ఒక మాట చెప్తాను ఏంటంటే, ఓపికతో మీరు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనకు ఒక 5 నిమిషాలు బస్సు లేట్ అయితే ఓపిక ఉండదు, ట్రైన్ లేట్ అయితే ఓపిక ఉండదా? ఎక్కడ అయిపోయిందిరా బాబు ఈ ట్రైన్ నిజంగా ఏమంటే దానికి తగ్గట్టు అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది, 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చుచున్నది మీరు ఎదురు చూస్తున్న ట్రైన్ అంటాడు. 10 నిమిషాలే కదా అని ఎదురు చూస్తాం. ఈలోగా మనకి చెప్పేదాకా అక్కర్లేదు, వేర్ ఈజ్ మై ట్రైన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో చూస్తే అది రాజమండ్రి ఇంకా వదలలేదు ద్వారపూడి రావడానికి. అంటే ఇక్కడ చెప్పిన 10 నిమిషాలు కూడా కాదు, ఇంకా టైం పడుతుంది. అక్కడ మనకు టైం కూడా చూపించేస్తుంది. సహనాన్ని కోల్పోతూ ఉంటాం కొన్నిసార్లు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ప్రభు ఒక వాగ్దానం చేశారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవని క్రియల చొప్పున వానికి సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది అని చెప్పి ప్రభు చెప్తున్నారు. ఈ రోజు వరకు ఇంకా ఆయన ఎందుకు రాలేదంటే, ఇంకా కొందరు ఏమవ్వలేదు, మారు మనసు పొందకుండా ఉన్నారు కనుక వారి కొరకు ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయనకు ఓపిక ఉంది, కానీ ఆయన భూమి మీద దేవుడు వాడుకుంటున్నటువంటి భక్తులకు ఓపిక ఉంది. కానీ ఈ రోజున కొంతమందిలో ఓపిక నశించిపోయి కుటుంబ జీవితాలు పాడు చేసుకుంటున్నారు, చదువులు పాడు చేసుకుంటున్నారు, ఇంటిని పాడు చేసుకుంటున్నారు, ఒంటిని పాడు చేసుకుంటున్నారు, చివరికి ప్రియులారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు ఒకటే మాట చెప్తున్నాను, ఒక్కసారి మళ్ళీ నీ జీవితం తిరిగి చిగురించాలనంటే, నీ జీవితం తిరిగి నూతనంగా మలచబడాలి అనంటే, ఒక అద్భుతమైనటువంటి పరిమళ వాసనగా నీ బ్రతుకు మారాలనంటే యేసయ్యను తలంచుకో. ఆయన ఎలా ఓర్చుకున్నాడో తలంచుకో. ఆ ఓర్పును నీ హృదయంలో నింపుకో, మళ్ళీ తగ్గించుకో. నీ భర్త ఎదుట కానీ, నీ భార్య ఎదుట కానీ, నీ యొక్క పెద్దల ఎదుట కానీ నువ్వు తగ్గించుకుంటే ఖచ్చితంగా నువ్వేమవుతావు తెలుసా? హెచ్చించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొట్టినటువంటి భర్తలు నిలబడి సాక్ష్యాలు చెప్పారు కన్నీళ్లతోటి. ఏమన్నా తెలుసా?
నేను నా భార్యను కొట్టాను, నా భార్యను తిట్టాను, నా భార్యను హింసించాను, అయినా ఆవిడ నా కొరకు చేసిన ప్రార్థన ఈ రోజున ప్రభు నన్ను మార్చాడు, ఈ రోజున నా జీవితాన్ని మార్చాడు అని చెప్పడమే కాదు, ఆ భార్యను ఎంతో ఘనంగా చూసుకున్నటువంటి భర్తలు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. కనుక ఈరోజు ప్రియులారా, ఓర్పు అనేది ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలం పొందడానికి ఒక అద్భుతమైన బాట. ఓర్పు అనేది నశించకూడదు, ఓర్పు తెచ్చుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపామయుడైన మా దేవానికి స్తోత్రాలు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ప్రభువు ఎంత ఓర్చుకున్నాడో, అపోస్తలులు ఎంత ఓర్చుకున్నారో, రాళ్ళ దెబ్బలు ఓర్చుకున్నారు, చెరసాలలు ఓర్చుకున్నారు. ప్రియులారా, అంతటి పరిస్థితులు ఇంకా నీ జీవితంలోకి, మన జీవితంలోనికి రాలేదు. కానీ చిన్న చిన్న విషయాల దగ్గర ఓర్చుకోలేకపోవడం చేత కుటుంబాల్లో అసమాధానం, కుటుంబాల్లో నెమ్మది లేకపోవడం, పిల్లల మనస్సులు చెదిరిపోవడం, అలాగే ప్రియులారా ఎన్నో వ్యవస్థలు కోల్పోతుండడం. ఈరోజు ఇలాంటి విషయాల దగ్గర దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక ఆత్మరక్షణ అంత సులువుగా జరిగేది కాదు, ఒక కుటుంబం కట్టబడడం అంత సులువుగా జరిగేది కాదు, ఒక వ్యవసాయం అంత సులువుగా పంట చేతికి రాదు, ఒక వ్యాపారం అంత సులువుగా చేతికి లాభం రాదు, ఒక చదువు అంత త్వరగా అంతగా సులువుగా ప్రియులారా మార్కులు రావు. కష్టపడితేనే కొంచెం నువ్వు ఓర్చుకుంటే, మరికొంచెం నువ్వు ఓర్చుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఏం కలుగుతుందంటే ఉన్నతమైనటువంటి మేలు పొందబోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.